సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో గోకర్ణ యాత్ర చూద్దాం. తల్లి ఆజ్ఞ ప్రకారం లంకాధిపతి రావణుడు తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్ళాడు. శివభక్తుడైన రావణాసురుని తల్లి వట్టి మామూలు రాతిలింగాన్ని పూజిస్తుందా? శివుని కోసం కైలాసం వెళ్ళి అడిగి ఆత్మలింగాన్ని పట్టుకురమ్మని, అప్పుడు గాని తన పూజకు వీలు కాదని ఆమె కొడుకుకు చెప్పి పంపించినది. మాతృభక్తి చేత రావణుడు వెళ్ళి మానస సరోవరంలో నుంచి సహస్ర కమలాలను కోసి రోజూ కైలాసనాథుని పూజింపసాగాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక రోజున 9 కమలాలు తక్కువ వచ్చాయి. కారణం తెలియదు. పూజకు 1 కమలం కూడా తక్కువ కాకూడదు. 1000 కమలాలు లేకపోవటం చేత ఆ రోజు తపస్సు సరిగా లేదు. ఇప్పుడేమిటి చేయటం? మహాదేవుడు శీఘ్రకోపి. సేవలో కొంచెం తప్పు జరిగినా ఆ లోటుకు సర్వనాశనం చేస్తాడు. రావణుడు మటుకు బుద్ధికి తక్కువవాడా? అతను తన తలలను ఒకటి తర్వాత ఒకటి కోసి అర్పించసాగాడు. అట్టి భక్తి వలన ప్రాప్తం కానిదేది? భోలానాథుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏ వరం కావలిస్తే అది అడుగు అని ఆనతి ఇచ్చాడు. మా అమ్మ పూజకు ఆత్మలింగం కావాలి అని అడగడం తడవు శంకరుడు హృదయంలోని ఆత్మలింగాన్ని తీసి రావణునికి ఇచ్చాడు. త్రిభువనాలు హాహాకారం చేశాయి. దేవాది దేవుడు మహాదేవుడు ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. ఎవరికి? దేవ విరోధి రావణునకు. ఇప్పుడు ముల్లోకాలకు ముప్పు. బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరకు పరిగెత్తాడు. లక్ష్మి సరస్వతీదేవిని అడగటానికి వెళ్ళినది. ఇంద్రుడు మూర్ఛిల్లాడు. చివరకు అంతా వినాయకుని ప్రార్థించి ఆత్మలింగం లంక చేరకుండా చేయమని కోరారు. మహాదేవుడు రావణునకు ఆత్మలింగాన్ని ఇస్తూ, దీనిని నేల మీద ఎక్కడ ఉంచితే అక్కడ స్థిరమైపోతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. శివలింగం కూడా చాలా బరువైనది. రావణుడు శివలింగాన్ని తీసుకుని పశ్చిమ సముద్ర తీరం మీదుగా యాత్ర సాగించాడు. సాయంత్రం అవుతోంది. రావణునికి లఘుశంక కలిగినట్లు తోచింది. శివలింగం చేతిలో ఉందాయే, నేల మీద పెట్టడానికి వీలు లేదు. రావణునికి మనస్సులో సందేహం కలగగానే దేవతల సంకేతానుసారం గణపతి గొల్లపిల్లవాడి రూపంలో గోవులను తోలుతూ ప్రత్యక్షమయ్యాడు. ఒరే కుర్రవాడా, ఈ శివలింగాన్ని కాస్త కనిపెట్టి చూడు, క్రింద పెట్టకు సుమా అని రావణుడు చెప్పాడు. వినాయకుడు, అబ్బో, ఇది చాలా బరువుగా ఉంది, పట్టుకోలేకపోతే 3 సార్లు కేకేస్తాను, ఈలోగా నువ్వు రాకపోతే నేను వదిలేస్తాను సుమా అని సమాధానం చెప్పాడు. లఘుశంక తీర్చుకురావటానికి ఎంతసేపు కావాలి? కూర్చున్న రావణునికి ఈరోజు 7 సముద్రాలు కడుపులో చేరినాయనిపించింది. వినిపించినా జవాబు చెప్పే స్థితిలో లేడు. చెప్పినట్లుగా వినాయకుడు రావణుని పేరు పెట్టి 3 సార్లు పిలిచాడు. బరువు మోయలేని వాని వలె ముమ్మారు పిలిచినట్లుగా పిలిచి లింగాన్ని భూమి మీద పెట్టేశాడు గజాననుడు. నేల మీద మోపగానే ఆత్మలింగం దిగిపోయినది పాతాళం వరకు. రావణుడు పట్టరాని కోపంతో గణపతిని నెత్తురు కారేలా నెత్తి మీద మొత్తాడు. మొత్తి లింగాన్ని ఎత్తబోయాడు. కానీ అది అసంభవమైన పని. పాతాళం వరకు పాతుకుపోయిన లింగం ఉన్న చోటు నుంచి కదలలేదు. విసుగెత్తి లింగాన్ని బ్రద్దలు కొట్టాడు. అది విరిగి 4 ముక్కలు చేతికి వచ్చాయి. నిరాశతో 4 ముక్కల్ని 4 ప్రక్కలకు విసిరేసి వట్టి చేతులతో పాపం రావణాసురుడు లంకకు తిరిగి వచ్చాడు. విరిగిన లింగం ముఖ్య భాగం ఉన్న చోటు గోకర్ణ మహాబలేశ్వరం. పృథ్వీ అంతటా
ఇంతకు మించిన పవిత్ర స్థానం మరెక్కడా లేదు. కార్వార్, అంకోలా బందర్గాహ్లకు మధ్యగా ఉన్న తదడి బందర్గాహ్కు 6 మైళ్ళు ఉత్తరంగా సముద్ర తీరంలో గోకర్ణ మహాబలేశ్వరం ఉన్నది. దక్షిణ భారతంలో ఈ తీర్థం కాశీ కన్నా ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. లింగము అధికంగా భూమిలో పాతుకొని ఉంటుంది. అక్కడ జలధారల నడుమ ఒక పెద్ద కన్నము ఉన్నది. అందులో చేయి పెడితే వేలికి లోపల లింగం తగులుతుంది. దర్శనం చేయటం అనే ప్రశ్న లేనే లేదు. ఇక్కడి పూజారులు లింగపు శిల అత్యంత మృదువుగా ఉంటుందని చెబుతారు. భక్తుల స్పర్శ చేత లింగం అరిగిపోతూ ఉంటుంది. ప్రాచీనులు దీనికోసం ఒక విధానం ఏర్పరిచారు. కొన్ని సంవత్సరాలకు ఒక శుభ సమయాన జలధార పైకి వచ్చి చుట్టూ ఉన్న సున్నమంతా కడిగేసి మూలలింగానికి 2-3 మూరల లోతు వరకు తెరచి ఉంచుతుంది. కొన్ని నెలలు లింగాన్ని తెరిపిగా ఉంచిన తరువాత ముత్యాలను చితకకొట్టి ఆ సున్నంతో చుట్టూతా మట్టు కడతారు. ఈ ప్రక్రియనే అష్టబంధమని కాబోలు అంటారు. మేము కార్వారులో ఉన్నప్పుడు కపిల షష్ఠి చాలా దుర్లభము, యోగప్రదమైన రోజు వచ్చినది. మా నాన్నగారు, అమ్మ, నేను ముగ్గురం ఈ యాత్రకు వెళ్ళాము. తదడి బందర్గాహ్ వద్ద నన్ను ఎత్తుకుందుకు మనిషిని పెట్టారు. అతని భుజాల మీద ఎక్కి నేను గోకర్ణం వెళ్ళాను. కోటి తీర్థంలో స్నానం చేశాను. గోకర్ణ మహాబలేశ్వరుని దర్శనం చేశాము. శ్మశానం, దానిని కాపలా కాసే హరిశ్చంద్రుని చూశాను. ఎముకలను వేస్తే కరిగించే నీరు ఉన్న చోటు చూశాను. అహల్యాబాయి అన్నసత్రంలో ఆమె విగ్రహం చూశాను. నెత్తిమీద గాయం గుర్తుతో గొల్ల పిల్లవాడి రూపంలో 2 చేతులతో ఉన్న గజాననుని దర్శనం చేశాను. బ్రహ్మ విగ్రహం ఒకటి కనిపించినది. అన్నిటికన్నా ప్రసిద్ధికెక్కినది గొప్ప సంగతి, రావణుడు లఘుశంక జరిపిన గుండం కూడా చూశాను. అది నిండుగా ఉండి నేటికి పొంగి పొరలుతూ ఉంటుంది. ఇంకా చాలా చూశాను, కానీ అవేవి జ్ఞాపకం లేవు. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పటం మరచాను. ఇల్లు కలవారిదైనా లేనివారదైనా గచ్చు తెల్లగా చేసి ఉంటుంది. నల్ల చలువరాయంత దట్టంగా ఉండి తళతళా మెరుస్తూ ఉంటుంది. నిజంగా అందులో ముఖం చూసుకోవచ్చు. వేసంగిలో ప్రక్క లేకుండా ఆ గచ్చు మీద మధ్యాహ్నం పూట నడుము వాల్చుకోవచ్చును. పేడ కాటుకతో కలిపి బాగా నేల అలుకుతారు. పోక చెట్టు నుంచి ఒక రకం బెరడు తయారవుతుంది. దానిని నేల మీద అరగతీస్తే నేల తళతళలాడుతూ మెరుస్తూ ఉంటుంది. ఈ బెరడును వారి భాషలో పోవలి అంటారు. గోకర్ణం నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాంచీలో రావాలనుకున్నాము. తుఫానుల కాలం ప్రారంభం కావటానికి చాలా కొద్ది రోజుల వ్యవధానం మాత్రమే ఉన్నది. 8 రోజులయ్యాక అగ్ని సహాయంతో నడిచే బోటులు కూడా ఆగిపోతాయి. అందువలన తిరిగి వచ్చే యాత్రికుల సంఖ్య చెప్పసఖ్యం కాకుండా ఉన్నది. తదడి బందరులో ఎక్కేవారికి చోటు దొరుకుతుందా లేదా అనే సందేహంగా ఉన్నది. నేను లాంచీలో ఎక్కి స్టీమరు దాకా వేగంగా వెళ్ళటానికి ఇష్టపడ్డాను. గోకర్ణం వద్ద వంతెన లేదు. తీరం వద్దను నా ఛాతీ వరకు వచ్చే నీటిలో నడిచి వెళ్ళి నావ ఎక్కి స్టీము లాంచీ దగ్గరకు వెళ్ళాలి. యువకులు నావ దాకా నడిచే వెళ్తారు. స్త్రీలు, పిల్లలు మాత్రం కూలివాళ్లు ఎత్తుకోగా వెళ్తారు. పోతే కూలీలు చేతులు జోడించి పల్లకీలా మోసుకుని పోవటం కూడా కద్దు. ఆదిలోనే ఒక అపశకునం జరిగినది. ఒక ముసలావిడ, బీదరాలు, చూడ్డానికి కొంచెం స్థూలంగా ఉన్నది, కానీ 2 కూలీలను పెట్టుకోవడానికి తగిన డబ్బు ఆవిడ దగ్గర లేదు. లోభి అయిన ఒక కూలికి కాస్త ఎక్కువ ముట్ట చెబుతానని ఆశపెట్టి తీసుకువెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్నది. వీడేమో నీరసంగా సన్నగా ఉన్నాడు. వాడు ఒడ్డున కూర్చున్నాడు. విధవరాలు వాడి భుజాల మీదకెక్కి కూర్చున్నది. వాడిని లేపటానికని వచ్చిన ప్రతి కూలివాడు పడిపోవటమే. ఇంతలో ఒక దొంగ కెరటం వచ్చి 2 కృతార్థులను చేసినది. పడవ ఆఖరుది కావటం చేత గోకర్ణంలో ఎక్కేవారు చాలామంది ఉన్నారు. ఇంతమంది స్టీము లాంచీలో ఎలా పడతారు?
వీరి కోసమని సుమారు 100 మంది పట్టే పడవను లాంచీకి కట్టారు. మళ్ళీ పడవ వెనుక కస్టమ్స్ అధికారి తెల్ల పడవను ఒకదాన్ని తగిలించారు. స్వంత పడవల చుక్కాని పంకాకు మల్లే గుండ్రంగా ఉంటుంది, కానీ కస్టమ్స్ వారి పడవ చుక్కాని క్రికెట్ బ్యాటు వలె పొడుగ్గా పల్చగా ఉంటుంది. మా జట్టు సరి అయిన వేళకు బయలుదేరింది. 1-2 మైళ్ళు వెళ్ళాక ఆకాశాన్ని మబ్బులు క్రమ్మసాగాయి. గాలి తీవ్రంగా వీస్తోంది. కెరటాలు వడివడిగా పైకి ఉత్సాహంగా తీస్తున్నాయి. నావ ఊగిసలాడసాగింది. లాంచీ లాగవలసిన బరువు అధికం కాసాగినది. ఇదేమిటి? చినుకులు రేగుకాయలంత పడుతున్నాయి. ఇప్పుడేమిటి జరుగుతుంది? కెరటాలు వేగంగా పైపైకి లేస్తున్నాయి. అదుపులో లేని అశ్వంలా లాంచీ క్రిందకు మీదకు ఎగిరెగిరి పడుతోంది. వెనకనున్న నావను కట్టిన పలుపు కర్రు కర్రుమని ధ్వని చేస్తోంది. ఇంతలో లాంచీకి నావకు నడుమను ఎంత పెద్ద కెరటం లేచిందంటే నావ బొత్తిగా కనిపించలేదు. నేను బాయిలర్ వద్ద చెక్క బల్ల మీద కూర్చున్నాను. మా కెప్తాను త్వరగా మమ్మల్ని స్టీమర్ వద్దకు చేరవేయాలి. అతను ఉన్మాది వలె పూర్తి వేగంతో లాంచీని వదిలాడు. బల్ల వేడెక్కి నాకు వేడి తగలడం ప్రారంభించింది. ఏమి చెయ్యాలో తోచలేదు. కాస్త ఇటూ అటూ కదిలితే సముద్రాస్తృప్యంతు అవుతానేమోనని భయం. కూర్చోవటం చాలా క్లిష్టమైపోయినది. ఈ పరిస్థితి నుంచి తప్పుకునే అవకాశం భయంకరంగా వచ్చినది. సముద్రము మీద నుంచి ఒక ప్రచండ కెరటం లేచి నన్ను నఖశిఖ పర్యంతం ముంచెత్తేసినది. ఇక బల్ల వేడిగా ఎలా ఉంటుంది? నాన్నగారు ఆందోళన చెందారు. మంగేశ, మహారుద్ర, మాయతుంప, బాంచ, ఆత, ఆమ్హలతార్ అంటూ మా అమ్మ కులదేవతలను స్మరించసాగినది. వర్షం కుంభవృష్టిగా కురవటం ప్రారంభించినది. లాంచీలో ఉన్న మేము కొంతవరకు సురక్షితంగా ఉన్నాము. వెనుక నావలో ఉన్న వాళ్ళ గతి ఎలా ఉన్నది? స్టీము లాంచీ ముఖ్యంగా నీటిని చీల్చుకొని పాయలుగా ముందుకు పోవాలి కనుక అందులోంచి నీరు సులువుగా పైకి వస్తుంది. కానీ నావ కెరటం వచ్చినప్పుడల్లా దానిని ఎక్కాలి. అది ఎంత ఒరిగినా లోపలి నీరు బయటకు పోలేదు. గాలి వాన రెండూ పోటీలు పడినప్పుడు వాటి అట్టహాసం పెరిగి ఒక్క కెరటంతో నావ సగానికి సగం జలమయం అవుతుంది. కెరటాలు ఎదురుగా వస్తే వాటిని దాటిపోయేది నావ. ఒకసారి కెరటాల నెత్తిమీదుగా, ఒకమారు 2 వైపులా వచ్చే కెరటాల మధ్య నుంచి నావ సాగిపోయేది. కెరటం మీద నుంచి నావ దిగిపోగానే ఒకప్పుడు దిగువ నుంచి మరో కెరటం అడుగు నుంచి దానిని పైకి లేవనెత్తేది. అనుకోకుండా ఇలా జరిగినప్పుడు లోపల నిల్చున్నవారు ఒకరిపై ఒకరు పడిపోయేవారు. ప్రస్తుతం ప్రక్క నుంచి వచ్చి కెరటాలు ఢీకొంటున్నాయి. నావలో కూర్చున్న పిల్లలు, స్త్రీలు ఎలుగెత్తి దుఃఖిస్తున్నారు. అంతకు మించి వారు అశక్తులు. మగవారు కాగులు, చెంబులు, డబ్బాలు దొరకపుచ్చుకొని వాటితో నీరు తోడి పారబోస్తున్నారు. నీరు తోడే యంత్రం ఇంతకంటే గొప్ప వేగంగా పనిచేస్తుందా అనిపించేట్లు పనిచేస్తున్నారు. నావ ఇంకా ఖాళీ కాకుండా వికటాట్టహాసంతో మరో కెరటం దడదడా వచ్చి నావలోనికి ఉరుకుతున్నది. అప్పుడు పిల్లలు, స్త్రీలు చేసే రోదనలతో చెవులు చిల్లులు పడతాయి. హృదయ విదారకంగా ఉంటాయి. కొంతమంది దత్తాత్రేయ స్వామిని స్మరించసాగారు. మరికొంతమంది పండరిపురం విఠోబాను తలుచుకుంటున్నారు. కొందరు అంబ భవానీని జపిస్తున్నారు. తతిమ్మవారు విఘ్నహర్త గణేశాయ నమః అంటున్నారు. మొదట్లో స్టీము లాంచీ కెప్తాను, కళాశీలు, ఎందుకండి భయం, మా మీద నమ్మకం ఉంచండి, అబ్బో ఇటువంటి తుఫానులు ఎన్నో చూశాము అంటూ ధైర్యవచనాలు చెప్పారు. కానీ పరిస్థితి ఎట్లా మారిందంటే కెప్తాన్ ముఖం కూడా వివరణమైంది. ఏడిస్తే ఏం లాభం, మనుష్యులు ఎలాగూ ఏదో ఒక రోజున మరణించవలసిన వారే. అటువంటి పరిస్థితిలో మృత్యువు మంచం మీద, గుర్రం మీద, వేటలో లేకపోతే సముద్రంలో వస్తే ఎందుకు విచారించటం? మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము, చూస్తున్నారు కదా. కానీ మానవుల చేతిలో ఏమీ లేదు. భగవంతుడు ఏమి చేయాలనుకుంటే అదే జరిగి తీరుతుంది అంటున్నారు.
తదేక దృష్టితో వారి ముఖాలను పరకాయించి చూశాను. బయలుదేరినప్పుడు గాజరు దుంపల వలె ఎర్రగా ఉన్న వారి ముఖాలు అరటి ఆకుల మాదిరి పచ్చబడిపోయాయి. అప్పుడు నేను చిన్నవాడిని. గంభీరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు కూడా ఆ సంగతిని ఇట్టే గ్రహిస్తారు. క్షణక్షణం ఉన్న చోటు నుంచి కదిలిపోతున్నాను. 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఉన్న చోటు నుంచి కదలకుండా అతి కష్టం మీద నిభాయించుకు వస్తున్నాను. మా సామాను యావత్తూ ఒక మూల పడి ఉన్నది. వాటి కేసు చూసేవారు లేరు. దేవతల విగ్రహాలు ఉన్న కొబ్బరి ఆకుల బుట్ట నా ఒళ్ళో పెట్టు కూర్చున్నాను. అప్పుడు నా మనసులో ఎటువంటి ఆలోచనలు కలిగాయి? అది నాలో ముగ్ధ భక్తి వసించిన కాలం. రోజు ఉదయం 2 గంటల సేపు భజన చేసేవాడిని. నాకు ఉపనయనం కాలేదు. అందుచేత సంధ్యావందనం ఎలా చేస్తాను? అప్పటికే తండ్రి గారు పూజలో కూర్చున్నప్పుడు వారికి సహాయం చేస్తూ ఉంటే బ్రహ్మానందంగా ఉండేది. ఈవేళ మునిగిపోవాలని విధిలో ఉంటే ఈ దేవతా విగ్రహాల సజ్జబుట్టను ఛాతీకి అదుముకుంటూ మునిగిపోతాను అని మనసులో అనుకున్నాను. అమ్మ చూస్తూ ఉండగా లాంచీ మీద నుంచి నేను నీటిలోకి జారిపోతే ఆవిడకి ఎలా ఉంటుంది? ఈ భరింపరాని ఆలోచనకు నా కంఠం రుద్ధమైనది. గుండెల మీద ఉలితో కొట్టినట్లు బాధ కలిగింది. భగవాన్, మునిగిపోవలసి ఉంటే అమ్మా నేను ఒకరి చేతులలో ఒకరం ఏకంగా కలిసి మునిగిపోయేటట్లు ఆశీర్వదించు అని ప్రార్థించాను. ప్రతి పిల్లవాడి దృష్టిలో తండ్రి ధైర్యానికి మేరుపర్వత సమానంగా గోచరిస్తాడు. ఆకాశం బ్రద్దలు అయినా తండ్రి ధైర్యంగా నిశ్చలంగా ఉంటాడని పిల్లలు విశ్వసిస్తారు. దిగాలు ముఖంతో తండ్రి అటువంటి పరిస్థితులలో కనిపించేసరికి పిల్లలు వ్యాకుల పడతారు. తుఫాను చూసి భయపడలేదు, వర్షానికి జడియలేదు. మానవ సంతతిని కబళించేస్తానంటూ నోరు తెరుచుకుని వచ్చే కెరటాలకు భయపడలేదు. కానీ నాన్నగారి వ్యాకుల వదనాన్ని చూసి వారి రుద్ధ కంఠాన్ని విని చాలా భయపడినాను. ప్రతివారు కెప్తాన్ను అడగసాగారు, ఎంత దూరం వచ్చాం, ఇంకా ఎంత దూరం ఉన్నది అని. 4 దిక్కులా ఎటు చూసినా వర్షం, గాలి, కెరటాల తాండవం కనిపిస్తోంది. ఇంత వర్షం కురిసినా ఆకాశం ఎక్కడా తెరిపిలేదు. లాంచీని కొంచెం ఒడ్డుకు పట్టిస్తే అది ములిగినా కొంతమంది ఈ ఒడ్డును చేరుకుంటారు అని బ్రతిమాలాను. ఈ అబ్బాయి తెలివి తక్కువ పిల్లవాడులా ఉన్నాడే, తీరానికి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితం. ఏమాత్రం సమీపంగా వెళ్ళినా ఏ రాతికో కొట్టుకుని ముక్కలైపోతుంది లాంచీ. కావాలని ఈవేళ ఒడ్డుకు దూరంగా పట్టి ఉంచుతున్నాము. స్టీమర్ను చేరితే గంగలో స్నానం చేసినట్లే, మార్గాంతరం ఏమీ లేదు. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఒకరినొకరు పెనవేసుకుని పెద్ద గొంతుకుతో ఏడవటం నేను చూడలేదు. ఈ దృశ్యం పడవలో ఈవేళ చూశాను. స్త్రీ పురుషులు ఒకరినొకరు చేతులలోనికి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. 2-3 పిల్లలున్న ఒక ఆవిడ అందరినీ ఒక్కమారే ఒళ్ళోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. కేవలం 25-30 మంది యువకులు ప్రాణాలకు తెగించి సముద్రంతో అసమానంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. తుఫాను పెద్దదై స్టీము లాంచి పడవ 2 ఎంత ఎక్కువగా ఊగుతున్నాయంటే భయకంపితులైన ప్రజలు ఏడవటం మర్చిపోయారు. మృత్యుకాళిమత్ ఛాయలు సర్వత్రా వ్యాపించాయి. నలుపు బట్టలు వేసుకున్న స్టీము లాంచి కళాశీలు, నావలోని నవయువకులు స్థైర్యంగా ఉన్నారు. ఆజ్ఞాపిస్తూ కెప్తాను అలసిపోతున్నాడు. కానీ ఏకాగ్రతలో కళాశీలు అలసిపోకుండా ఆశ్చర్యం కలిగించేలా తమ తమ పనులను నిర్వర్తిస్తున్నారు. ఇంతకంటే కర్మయోగం ఇంకేమిటి? చివరకు తదడీ బందరు చేరాము. మేము స్టీమర్ను చూడలేదు. స్టీమరు లాంచీని చూసి పెద్ద కూత పెట్టింది. ఈశ్వరుడు అందరి దీనాలాపాలను విని భోమంటూ ఆకాశవాణిని పలికించాడా అనిపించినది. మా స్టీము లాంచీ కూడా తీక్షణంగా జవాబు ఇచ్చినది. అందరి హృదయాలలో ఆశాంకురములు మొలకెత్తాయి. 4 వైపుల నుంచి జై జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. మమ్ము అదృష్టం నుండి వంచించి ఓడించాలనే యత్నంలో ఆఖరి ప్రయత్నంగా ఒక పెద్ద కెరటం మా లాంచీ మీద విరుచుకుపడినది. మా నాన్నగారు కూర్చున్న పాటున వెల్లకిలా పడిపోయారు. నేను
కెవ్వుమని కేక పెట్టాను. అంతవరకు నాకు ఏడుపు రాలేదు. అదంతా ఒక్క కేకలో వ్యక్తం అయినది. తక్షణం మా నాన్నగారు లేచి నన్ను గుండెలు కదుముకొని, నాన్నా భయపడకు, నాకేమీ కాలేదు అని సముదాయించారు. మేము స్టీమర్ సమీపం చేరాము. కానీ బాగా దగ్గరకు వెళ్ళటం సాధ్యం కావడం లేదు. లాంచీ వెనుక కట్టిన కస్టమ్స్ శాఖ వారి నావను ఎప్పుడో విడదీశారు. అది విడిగా ఉంటే సురక్షితంగా ఉంటుంది. స్టీము లాంచీ దూరం నుంచి స్టీమర్కు ఒక ప్రదక్షిణం చేసినది. ఏ విధంగానూ దగ్గరకు చేరే అవకాశం లభించలేదు. కెరటాల దెబ్బకు లాంచీ స్టీమరుతో ఢీకుంటే మేమంతా తునాతునకలైపోతాము. మీద నుంచి త్రాడు విసిరారు. మా కళాశీలు లాంచీ కప్పు మీద నిలబడి పొడుగైన వాసాలతో స్టీమర్ ప్రక్కలకు లాంచీ వృద్ధుకొనకుండా నివారిస్తున్నారు. తరంగాలు స్టీమర్ మీదకు త్రోసివేసే ప్రయత్నం చేస్తున్నాయి. పెద్ద పెద్ద వాసాలతో లాంచీని అదిమిపట్టి నీటి ఒత్తిడిని దెబ్బను తమ చేతులతో పాదాలతో కళాశీలు ఆపుతున్నారు. అప్పటికి ఆఖరున స్టీమర్ మెట్లను లాంచీ గుద్దుకొని ఒక పలక విరిగి చప్పుడు చేస్తూ వెళ్ళి సముద్రంలో పడిపోయినది. నేను ప్రక్కనే ఉండటం చేత స్టీమర్ ముందుగా ఎక్కాను. ఎక్కడం ఎలా అంటారు, పట్టుకొని బంతిలా విసిరారు. స్వయంగా కెప్తాను మరొక కళాసి లాంచీ అంచున నిలబడి ఒక్కొక్క మనిషిని పట్టుకొని స్టీమరు ఆఖరి మెట్టు మీద నిలబడిన కళాసీల చేతుల్లోకి విసురుతున్నారు. కెరటం మీద నుంచి దిగిన మరుక్షణంలో మరో కెరటం ఎత్తుకొని పైకి లేపినప్పుడు జాగ్రత్తగా గమనించి లాంచీ మెట్టు దగ్గరకు రాగానే మనుష్యులను అప్పగిస్తున్నారు. రెండు ప్రక్కల కళాసీలు చేతులు పట్టుకుని ఉండగా లాంచీ కెరటం మీద నుంచి దిగితే ఆ మనిషి రెక్కలు ఊడి చక్కా పోతాయి. నేను పై మెట్టు మీద నిలబడి అమ్మ వస్తున్నదా లేదా అని వెనక్కు తిరిగి చూస్తున్నాను. ఇంతలో ఎవరో ఒక అపరిచిత ముసల్మాను వ్యక్తి అమ్మను పట్టుకోగా చూసి నా మనస్సు వికలమైనది. అది ప్రాణాలు రక్షించుకునే సమయం. అప్పుడు సుకుమార భావనలకు తావెక్కడా? వాటి వలన ఏమి ప్రయోజనం? కొద్దిసేపట్లో నాన్నగారు కూడా వచ్చారు. దేవుడి పెట్టి నేనే మోసుకొచ్చాను. మంచి చోటు చూసి నాన్నగారు మమ్మల్ని కూర్చోపెట్టి వారు సామాను తేవటానికై మళ్ళీ వెళ్ళారు. అందుకు మా నాన్నగారి మీద అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చినది. సామాను గంగలో కలవని ప్రాణాలకు తెగించి రెండవ పర్యాయం ఎందుకు వెళ్ళటం? కానీ ఆయన 3 సార్లు వెళ్ళారు. ఆఖరున వచ్చి గోకర్ణ మహాబలేశ్వరుని ప్రసాదంగా తెచ్చిన కొబ్బరికాయ నీటిలో పడిపోయింది అని చెప్పగానే అరెరే అని మా అమ్మ నేను ఇంతేనా అని ఒక్కసారి అన్నాము. లాంచీలోని వారంతా ఎక్కిన తరువాత పడవలోని వారి వంతు వచ్చినది. అంతా ఎక్కారు. ఆ పైన లాంచీ నావ నిశాచర భూతం వలె కూత వేస్తూ వెళ్ళి తదడీ తీరాన నావ కోసం నిరీక్షిస్తున్న యాత్రికులను కొంతమందిని తీసుకువచ్చినది. తుఫాను కొంచెం చల్లబడినది. కానీ చీకటి రాత్రిలో ఎగిసిపడే కెరటాల మధ్య వారు పడిన అవస్థ వర్ణించశక్యం కాదు. స్టీమరు యాత్రికులతో పూర్తిగా నిండిపోయినది. ఎవరు మాట్లాడినా సముద్రంలో పడిపోయిన వారి వారి సామానులను గూర్చి చెప్పుకునేవారే. చివరకు అంతా ఎక్కారు. భగవంతుని దయవలన ఏ విధమైన ప్రాణ నష్టం కలగలేదు. స్టీమరు బయలుదేరినది. ప్రయాణికులు ఇటువంటి ప్రమాదకరమైన యాత్రానుభవాలను పరస్పరం చెప్పుకోసాగారు. ఆ విధంగా ఈవేళ కలిగిన దుఃఖ తీవ్రతను తగ్గించుకోసాగారు. చాలాసేపటి వరకు ఎవరికీ నిద్ర పట్టలేదు. నేను ఎప్పుడు నిద్రపోయానో, కార్వారు వద్ద ఓడరేవు ఎప్పుడు చేరామో, ఇంటికి ఎప్పుడు వచ్చామో ఏమీ ఇప్పుడు జ్ఞాపకం లేదు. ఆ వేళ జరిగిన తుఫాను ఉదంతం స్మృతి పథం మీద నిజంగా నిన్న కాక మొన్న జరిగినంత స్పష్టంగా గుర్తున్నది. దుఃఖం సత్యం, సుఖం మిథ్య, దుఃఖం జంతో పరం ధనం. అక్టోబరు 1925. ఇది జీవనలీలలో గోకర్ణ యాత్ర గురించి. యాత్రా సాహిత్యంలో
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం మనం దర్శించిన స్థల ప్రాముఖ్యతను లేదా అక్కడి విశేషాలను చెప్పటం మాత్రమే కాదు, ఆ యాత్ర జరిపినప్పుడు మనకు ఎదురైన అనుభవాలను కూడా అందులో నిక్షిప్తం చేయడం. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ గోకర్ణ యాత్ర తరువాత జీవన లీలలో వచ్చే వారం మరో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.